హాయ్ అండి. నమస్తే. కథ పేరు 'విలువ'. అబ్బాయి అంటూ మెల్లిగా పిలిచింది శాంతమ్మ. చెప్పమ్మా, ఏం కావాలి? మందులు అయిపోయాయా? ఇంట్లో ఏమైనా సరుకులు అయిపోయాయా? అడిగాడు కొడుకు సుందరం. కాదురా అబ్బి, కొన్నాళ్ళు సుధ దగ్గరికి వెళ్ళి వస్తాను. కోవిడ్ అంటూ ఎక్కడకు వెళ్ళలేదు. పిల్లలు కళ్ళల్లో మెదులుతున్నారు. కొత్త కాపురం, కోడలు కూడా ఉద్యోగం అని ఇన్నాళ్ళు ఉండిపోయా. మీకు కూడా ఏకాంతం ఉంటుంది. అదీ కాక అల్లుడు వాళ్ళ అమ్మను చూడటానికి వెళ్తాడుట. అందుకని సుధకు తోడుగా ఉండొచ్చు. ఓ వారం పాటు వెళ్ళి వస్తాను. నన్ను అక్కడ దింపు అంది శాంతమ్మ. శాంతమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు పెళ్లి చేసిన 2 ఏళ్లకు గుండెపోటుతో మరణించారు శాంతమ్మ గారి భర్త రంగనాథం గారు. అప్పటి నుండి ఇల్లు కదలలేదు శాంతమ్మ గారు. ఈలోపు ఏడాది గడిచిపోయింది. సంవత్సరీకాలు అయ్యాయి. సుందరం ఇష్టపడ్డ అమ్మాయి ఇందిరతో సింపుల్గా పెళ్ళి అయ్యింది. కోవిడ్ కారణంగా కోడలు కాపురానికి రావడంతో కాస్త ఇంట్లో మూడో మనిషి అలికిడితో ఇల్లు కొద్దిగా కళకళలాడింది. అయితే కోడలికి పనిపాటలు రావు. బంగాళదుంపల వేపుడు, బెండకాయ, దొండకాయ వేపుడు తప్ప ఏవీ రావు. ఆ కాస్త చేసి అలసిపోయి పడుకుంటుంది ఇందిర. ఈ కాలం పిల్లలు పని చెప్తే విడాకులు అడుగుతున్నారని విన్న శాంతమ్మ గారు ఏ పని చెప్పేది కాదు. కానీ ఇందిరకు పనంతా తానే చేస్తున్నట్లు, అత్తగారు సుఖపడిపోతున్నట్లు అనిపించింది. అది గ్రహించిన శాంతమ్మ కూతురు వంకతో కొన్నాళ్ళు దూరంగా ఉంటే కోడలికి కనువిప్పు కలుగుతుందని భావించి కూతురి దగ్గరకు బయలుదేరింది. చిన్న బ్యాగులో బట్టలు సర్దుకుని రెడీగా ఉంది. ఇందిరకు చాలా ఆనందంగా ఉంది. హాయిగా ఉండొచ్చు ఓ వారం అనుకుంది. అదేంటత్తయ్య, వారం పాటు అక్కడే ఉంటే మాకు తోచదు, వీలున్నంత త్వరగా రండి అని పైకన్నా, ఓ నెల అక్కడే ఉంటే సినిమాలో చూపించినట్లు తాను తన భర్త సుందరం డ్యూయెట్ పాడుకుంటూ నోట్లో ముద్దలు తినిపించుకుంటూ ఒకరి ఒళ్ళో ఒకరు వాలిపోతూ ఓహ్ ఎంత బాగుంటుంది అనుకుంటుంది. ఏదో నీ పిచ్చి ప్రేమ, అల్లుడుగారు రాగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాను అని పైకన్నా 2 రోజులకే కోడలికి ఒంట్లో బాగాలేదని పిలుపు వస్తుందని తెలుసు శాంతమ్మకు. అమ్మా, జాగ్రత్తగా ఉండు. మందులు పెట్టుకున్నావా? డబ్బులు ఉన్నాయా? పిల్లలకు ఏమైనా చెయ్యలేకపోయావా అంటుంటే, అన్నీ ఉన్నాయిరా. ఇదిగో ఈ డబ్బాలో నీకు ఇష్టమని సున్నుండలు చేసి పెట్టాను. కోడలికి స్వీట్ అంత ఇష్టం ఉండదు, అందుకే 4 జంతికలు చేశాను. ఇక్కడే పెట్టాను చూసుకోండి. కోడలికి కొత్త కదా, కాస్త నువ్వు చెప్పు అంటూ అప్పగింతలు పెట్టింది. ఇవన్నీ అత్తగారు ఎప్పుడు చేశారో తెలియదు ఇందిరకు. వర్క్ ఫ్రమ్ హోమ్, మరి వర్క్ ఇన్ హోమ్ మర్చిపోయింది. పోన్లే, అత్తగారు అన్నీ చేసి పెట్టారు. హ్యాపీ అనుకుని మురిసిపోతూ, అయ్యో ఇవన్నీ మీరు ఒక్కరు ఎలా చేశారు? నన్ను పిలిస్తే ఓ చెయ్యి వేసేదాన్ని అంది. పిలవనందుకు మనసులో ధన్యవాదాలు చెప్తూ. నీకు నీ ఉద్యోగం సరిపోతుంది, ఇప్పుడు తప్పదు. ఈ వారం కాఫీ డికాషన్ ఫ్రిడ్జ్లో ఉంది, 2 రోజులు వస్తుంది, చూసుకో అంటూ బయలుదేరారు శాంతమ్మ గారు. దింపటానికి వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది ఇందిర. ఊళ్ళోనే ఉంటున్న ఆడపడుచు సుధ కూడా ఎక్కువగా రాదు. అందున ఇప్పుడు కరోనా. ఓ గంట పోయాక వచ్చాడు భర్త సుందరం. వస్తూనే ఇద్దరు వర్క్ మొదలుపెట్టారు. ఇందు, అక్క పూరీ కూర చేసింది నా కోసం, నేను తినేశాను అన్న భర్త మాట పూర్తి కాకుండానే, నేను మీకోసం కూర్చున్నాను, మీరు చెప్పిన తర్వాత మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దామని. నాకు వద్దులేండి అంటూ ముఖం మార్చుకుంది. ఇదిగో నోయ్, నీకు కూడా హాట్ ప్యాక్లో పెట్టించింది అక్క. పూరీ కూర బాగా చేస్తుంది అంటూ సుధ ఇచ్చిన పూరీలు ఇందిరికిచ్చాడు. అసలే ఆకలితో నకనకలాడుతుందేమో, గబగబా తినేసింది. పూరీలు బాగా నచ్చాయి ఇందరకు. రాత్రికి రైస్ కుక్కర్లో అన్నం వండింది. అత్తగారు పొద్దున్నే పదార్థాలు తినేసి పడుకున్నారు. పొద్దున్నే తలుపు తట్టిన శబ్దానికి బద్ధకంగా లేచింది. టైం చూస్తే 6 అయ్యింది. మళ్ళీ పడుకుందామనుకుంది. కానీ తలుపు బాదుతున్న శబ్దానికి నిద్ర పట్టలేదు. లేచి తలుపు తీసింది. ఎదురుగా పని మనిషి జ్యోతి. ఏంటి జ్యోతి, ఇప్పుడు వచ్చావు అంది. నేను రోజు వచ్చే టైం ఇదేనమ్మా అంది. రోజు అత్తగారు తలుపు తీస్తుంటే తెలియలేదు. ఇందిరకు 8 గంటలకు లేవడం అలవాటు. అత్తగారు వచ్చే వరకు తప్పదు, లేకపోతే అంట్లు తోముకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి. బాబోయ్ అనుకుంది. జ్యోతికి కాఫీ ఇవ్వాలట పొద్దున్నే. 2 రోజులు బాగానే గడిచాయి. 3వ రోజు పొద్దున్నే కాఫీ తాగుదామని చూస్తే అందులో ఉన్న డికాషన్ జ్యోతికి సరిపోతుంది, తనకు భర్తకు చాలదు.
అత్తగారు చెప్పినట్లు 2 రోజులకు సరిపోయింది. అప్పటికే 7:30 అయింది. తలనొప్పిగా ఉంది ఇందిరకు. కాఫీ పొడి డబ్బా కోసం చూసింది. అది ఎక్కడుందో తెలియదు. ఇంతవరకు తాను ఏనాడూ డికాషన్ వేయలేదు. ఎప్పుడూ అత్తగారు పెట్టిస్తుంటే కాఫీ వేడి లేదని, పంచదార లేదని గొణుక్కుంటూ తాగుతుంది. ఇవాల్టి వరకు డికాషన్ వచ్చింది. ఇప్పుడు తెలిసింది అత్తగారి కాఫీ విలువ. చివరికి ఒక డబ్బాలో కాఫీ పొడి దొరికింది. అమ్మయ్య అనుకుని టీ పొడి వేసినట్లు కాఫీ పొడి వేసి మరిగించింది. దానితో కాఫీ కలిపింది. నోరంతా కాఫీ పొడి. సుందరం మాట్లాడకుండా కాఫీ తాగి చాలా బాగుంది అన్నాడు. తల్లిని అడిగి డికాషన్ వేయడం నేర్చుకుంది ఇందిర. ఆ రోజు వరకు అత్తగారు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర, పులుసు తిన్నారు. ఇంట్లో చూస్తే కూరలు లేవు. పోనీ చారు పెడదామని చూస్తే ఒక్క టమాటా కూడా లేదు. ఏం వండాలో తెలియలేదు. అత్తగారు అన్నీ అమర్చి పెడుతుంటే తెలియలేదు అనుకుంది. పోనీ ముద్దపప్పు పెడదాం అంటే కందిపప్పు డబ్బా కనపడలేదు. అన్ని డబ్బాలు చూసింది, కనపడలేదు. వెంటనే కొట్టుకు వెళ్ళి పప్పు తెచ్చి వండింది. సాయంత్రం టిఫిన్ తింటాడు సుందరం. శాంతమ్మ చేసిన జంతికలు, సున్నుండలు అయిపోయాయి. పకోడీలు వేయబోయి అన్నాడు సుందరం. పకోడీలు అనగానే నోరూరింది. తల్లి చేసిన పకోడీలు తలుచుకున్న ఇద్దరికి. కానీ ఇందిరికి పకోడీలు చేయడం రాదు. ఇందిరి మొహం చూసిన సుందరానికి అనుమానం వచ్చింది. వెంటనే ఇందు గొట్టంగాడిని అడుగు అన్నాడు. గొట్టంగాడా? వాడెవడు అంది అమాయకంగా. అదే నోయ్ యూట్యూబ్ అన్నాడు జోక్ వేసినట్లు నవ్వుతూ. ఓహ్, సూపర్ ఐడియా. అసలు వచ్చనుకోండి, ఏదైనా సులువు పద్ధతి ఉందేమో అంటూ ఫోన్ తీసింది. యూట్యూబ్ తీసి పకోడీ అని తెరవగానే రకరకాల పకోడీల పేర్లు వచ్చాయి. క్యాబేజ్ పకోడీ, సగ్గుబియ్యం పకోడీ, చికెన్ పకోడీ, మటన్ పకోడీ, పాలకూర పకోడీ, పల్లీ పకోడీ, జీడిపప్పు పకోడీ. ఇలా లిస్టు చూసేసరికి కళ్ళు తిరిగాయి ఇందరికి. ఏమండి, ఇందులో 10 రకాల పకోడీలు ఉన్నాయి. ఏది చేయమంటారు అంది. ఇంట్లో ఏమున్నాయో చూడు, ఉన్నదాన్ని బట్టి చెయ్యి తాపీగా అన్నాడు సుందరం. వంటగదిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టింది. కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినరు, అందుకని ఇంట్లో ఉల్లిపాయలు లేవు. ఇందిరకు కాస్త థైరాయిడ్ ప్రాబ్లం ఉందని క్యాబేజీ వండరు. పల్లీలు, జీడిపప్పులు ఎక్కడున్నాయో తెలియదు. అత్తగారికి ఫోన్ చేసి అడిగితే అనుకుంది ఇందిర. మళ్ళీ అహం అడ్డు వచ్చింది. సుందరానికి పరిస్థితి అర్థమైంది. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. తల్లి వేయించిన పల్లీలు ఎక్కడ ఉన్నాయో చెప్పింది. ఆవిడ చెప్పినట్లుగా అక్కడే ఉన్నాయి. పకోడీలు మొదలుపెట్టింది. అంతా గొట్టంగాడు చెప్పినట్లు. ఇప్పుడు అందరివి యూట్యూబ్ వంటలేగా. చేశాక నూనె కనపడలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు సుందరం. శాంతమ్మ గారు నూనె ప్యాకెట్ ఎక్కడ ఉందో చెప్పారు. నూనె కాగిందో లేదో అని చెయ్యి పెట్టింది. చెయ్యి కాలి బొబ్బ ఎక్కింది. కానీ లెక్క చేయకుండా పకోడీలు వేసింది. కొన్ని వేగలేదు, కొన్ని మాడాయి. అయినా నోరు మెదపకుండా తిన్నాడు సుందరం. ఇందిర తినలేకపోయింది. అత్తగారు 4 రోజులు అక్కడే ఉంటే బాగుండును అనుకున్న ఇందిర అత్తగారి రాకకై ఎదురు చూడాల్సిందే అనుకుంది. మరో 2 రోజులు గడిచాయి. ఇందిరకు మాత్రం కొన్ని సంవత్సరాలు గడిచినట్లు ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చూస్తే బిగ్ బాస్కెట్లో సరుకులు వచ్చాయి. ఇద్దరు బుక్ చేయలేదు. అవి ఎవరివో అనుకున్నారు. శాంతమ్మ గారు ఎవరండి అంటూ అడిగాడు ఆ అబ్బాయి. మా అత్తగారు అంది ఇందిర. సరుకులు అప్పచెప్పి వెళ్ళిపోయాడు అతను. సరుకులు తీసుకుని లోపల పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అనుకుంది. ఇప్పటికే అలసిపోతుంది. పొద్దున్నే లేవాలి. కాఫీ దగ్గర నుండి పెట్టుకోవడం, పనమ్మాయి కడిగి వెళ్తే సామానులు సర్దుకోవడం, స్టవ్ తుడుచుకోవడం, ఉతికిన బట్టలు మడత పెట్టి సర్దుకోవడం, కూరలు తెచ్చుకోవటం, వాటిని ఫ్రిడ్జ్లో సర్దుకోవటం, అయిపోయిన సరుకులు చూసి తెచ్చుకోవటం, టిఫిన్ కోసం పప్పు పోసి రుబ్బుకోవటం, రోజు డికాషన్ వేసుకోవటం. తలుచుకుంటే గుండెల్లో దడ పుట్టింది ఇందరకు. ఇందులో ఒక పని కూడా తను చేయలేదు. అన్నీ అత్తగారు చేస్తుంటే తెలియలేదు. ఇంట్లో ఇంత పని ఉందా? అత్తగారు ఇంట్లో లేకపోతే మొగుడితో హాయిగా ఉండవచ్చు అనుకుంది. ఇప్పుడు అర్థమైంది. కనువిప్పు కలిగింది. అత్తగారి విలువ తెలిసింది. ఇంట్లో అమ్మ చేస్తుంటే తెలియలేదు. ఇప్పుడు అత్తగారు చేస్తుంటే తెలియలేదు. తాము కష్టపడిపోతున్నాం అనుకుంది ఇందిర. సాయంత్రం అత్తగారి దగ్గరకు బయలుదేరారు దంపతులు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.